తప్పనని నేను ఆలోచన చేయలేదు. మీ ఆలోచన ద్వారా నన్ను తీసుకొచ్చారు. పిల్లలతో కలిసి సంతోషించడానికి, స్థితించడానికి, ఆటల్లో ఆరాధనలో అయినా నేను ఇచ్చిన కానుకలు కూడా మీకు చూపించుకున్నాను. సేవకులు వాక్యం బోధించడానికి ఆత్మశక్తిని దాయించేయండి. ఆత్మ వినేటప్పుడు మా మనసు తలంపులు ఆలోచనలు తీసుకొని వాక్యానుసారాన్ని కూర్చోగలిగే స్థితించే భాగ్యం నాకు మాకు దయచేయమని అధ్యక్షులుగా ఉండి ఈ నామమునకు ఘనత తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం. దేవుని స్తోత్రాలు, అందరికి వందనాలు. దైవ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చాలు. ఇది యేసు ప్రభు వారు పుట్టక ముందు ప్రవచనాత్మకంగా కాదు, దేవుడు పలికించిన ప్రవచనం యేసుక్రీస్తు వారి గురించి. ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే మట్లాదివారం. ఈ మట్లాదివారం కూడా ప్రపంచమంతా పండుగగా జరుపుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన సంఘటనలు నేటికి కూడా చారిత్రాత్మకంగా మారి ఉన్నవి. ఈరోజు ప్రార్థన అనంతరం అన్ని మందిరాల్లో విశ్వాసులతో కలిసి ఖర్జూరపు ఈత మట్టలు, మన దగ్గర ఈత మట్టలు ఉంటాయి, ఈత మట్టలు పట్టుకొని ఊరంతా తిరిగి సువార్త చేస్తారు. హోసన్నా జయమని పలుకుతారు. అదొక పండుగగా చేస్తారు. మనకు ఆదివారం రావటం ఎక్కువ. మిగతా కార్యక్రమాలు ఎప్పుడు బలంగా చేస్తారు ఏమో తెలియదు. సాక్ష్యాలు మాత్రం గంభీరంగా ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మిగతాయి మాత్రం ఏం లేదు, అంతా చూస్తే ఉపయోగం లేదు. నేను చెప్పే మాటలు ఒకరోజు బాగా గుర్తుకొస్తాయి. ఇవన్నీ ఆ రోజు అలా చెప్తే అర్థం చేసుకోలేదే అని బాగా ఏడుస్తారు. అది ఈరోజు అలా జరిగింది పండుగ. ప్రపంచం అంతా జరిగే పండుగ ఇది. స్పెషల్గా గాడిద. యేసుక్రీస్తు వారు ఈరోజు గాడిద ఎక్కి యెరూషలేము పట్టణానికి జయోత్సవములతో ఊరేగింపుగా వెళ్ళిన రోజు. యెరూషలేము ఎందుకు వెళ్ళారు ఆయన? ప్రాణం పెట్టడానికి, లోక కళ్యాణం నిమిత్తం ప్రాణం అర్పించడానికి యెరూషలేముకు ఆయన వెళ్ళాలి. యెరూషలేములో యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాలి. యెరూషలేములో ఆయన చంపబడాలి. యెరూషలేములో ఆయన సిలువ వేయబడాలి. యెరూషలేములోనే, ఎందుకంటే అది ప్రపంచానికి నడిబొడ్డు. ప్రపంచానికి, భూమికి మధ్య ప్రదేశం ఈ భూమికి. ఆయన తన సంకల్పంలో యెరూషలేము పట్టణాన్ని ఎన్నుకొని అక్కడ బలియాగం చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన దేని మీద వెళ్ళాడంటే గాడి మీద వెళ్ళాడు. ఈ గాడి మీద వెళ్లాల్సిన సంగతిని యేసు ప్రభు వారు పుట్టక మునుపే, పుట్టిన తర్వాత కాదు, పుట్టక మునుపే యెరూషలేముకి ఎలా వెళ్ళాలి అని ఆయన నిర్ణయించుకున్నాడంటే గాడిద మీద వెళ్ళాలి.
యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారి జనన మరణ పునరుద్ధానములను గురించి, ఆయన శ్రమలను గురించి యేసు ప్రభు వారు ఈ భూమి మీద శరీరధారిగా పుట్టక మునుపే ఆయన ప్రవక్తల ద్వారా అన్నీ రాయించాడు. ఆయన జననం గురించి, ఆయన జీవితం గురించి, ఆయన శ్రమల గురించి, ఆయన సిలువ వేయబడడం గురించి, ఆయన ప్రాణం అర్పించడం, సమాధి చేయబడటం, తర్వాత తిరిగి లేవడం అన్ని ముందే రాయించాడు దేవుడు. ఎవరి జీవితంలో కూడా ఇలా జరగలేదు. యేసుక్రీస్తు వారి జీవితంలో ఇలా ఉన్నది. అదే బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం అంటే ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా క్లుప్తంగా మీకు చెప్తా ఉన్నాను. బైబిల్ అంటే ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఇంతకుముందు చెప్పాను, చెప్పింది గుర్తుపెట్టుకోండి, అది చెప్పండి చాలు. మిగతా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. చదువుకోపోయినా సరే బైబిల్ ఏంటంటే ఈ సృష్టిని గురించిన రహస్యం. సృష్టి ప్రారంభం, ముగింపు ఒక బైబిల్ గ్రంథం మాత్రమే తెలియజేయబడుతుంది. బైబిల్ గ్రంథంలో మాత్రమే తెలియజేయబడి ఉన్నది. అది బైబిల్. మనిషి జన్మ యొక్క రహస్యం అంటే సృష్టిలో అన్నీ ఉన్నాయి అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంటే ఏంటి అసలు అని ఎవరైనా అడిగితే ఈ మాటలు చెప్పండి చాలు. అంత మించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వాడికి, వాదించే వారికి క్లుప్తంగా చెప్పొచ్చు అంతే. పాత నిబంధన వరకు మంచివారి మంచి సంగతులు, చెడ్డవారి చెడ్డ సంగతులు, వారి చరిత్ర. మంచి సంగతులు ఉన్నాయి, చెడ్డ సంగతులు ఉన్నాయి. చెడ్డ సంగతులు దేవుడు చేయించినవి కాదు. మనుషులు మూర్ఖులై, దేవునికి విరోధులై, గర్వించి చేసిన క్రియల ఫలితం. చెడ్డగా జీవిస్తే ఏ ఫలితం వచ్చింది, మంచిగా జీవిస్తే ఏ ఫలితం వచ్చింది. ఇది వారి చరిత్ర. ఇంకా ఇందులో ప్రధానమైనది ఏంటి? ఆ మహాఘనుడైన దేవుడు ఈ భూమి మీదకు రాబోతూ ఉన్నాడు అని ముందుగా వర్తమానం పాత నిబంధన. అందులో ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగమును గురించిన చరిత్ర పాత నిబంధన. నేను రాబోతున్నాను భూమి మీద కానీ దేవుడు పాత నిబంధనలో మనుషులకు అవసరమైనంత మేరకు తెలియజేశాడు. అది పాత నిబంధన. ప్రవచనాలు, దేవుని సంకల్పం, దైవ నిర్ణయాలు, దేవుని సంకల్పం. అర్థమైందా? కొత్త నిబంధన ఏంటి? పాత నిబంధనలో ఆయన గురించి ఆయన చెప్పిన సంగతులన్నీ ఆయన నెరవేర్చుకుంటూ వచ్చి ఈ పాత నిబంధనను నెరవేర్చి కొత్త నిబంధన ఏర్పరిచి ఇలా చూస్తే మీరు చాలు, ఇలా జీవించండి. మనుషులు అందరినీ వేరైపోయిన మనుషులను ఏకం చేయడం కొత్త నిబంధన. అర్థమైందా? ఇది బైబిల్. సృష్టి రహస్యం. మంచివారి జీవితాలకు కలిగిన మంచి ఫలితాలు, చెడ్డవారి జీవితాలకు కలిగిన చెడ్డ ఫలితాలు. దేవుడే ఈ భూమి మీదకు నరావతారిగా రాబోతున్న సంగతి, శరీరధారిగా రాబోతున్న సంగతి, ప్రవచనాల పూర్వకముగా దేవుడే ఒక్కొక్క ప్రవక్త ద్వారా ఒక్కొక్క విధంగా రాయించిన సంగతులు పాత నిబంధన. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరినీ ఒకటి చేసి మనుషులందరి కొరకు చేసిన పుణ్యయాగము,
ఆయన పాత నిబంధనలో తెలియజేసిన ప్రవచనాలు ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇది సమాప్తమైనదని చెప్పాడు. ఇది బైబిల్ గ్రంథం. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? బైబిల్ అంటే ఇదే. సృష్టి రహస్యం, మంచివారి సంగతులు, చెడ్డవారి సంగతులు, దేవుడు ఈ భూమి మీదకు రాబోతున్న ప్రవచనాలు. పాత నిబంధన, క్రొత్త నిబంధన, వాటిని ఆయన నెరవేర్చి మనుషులందరినీ ఒకటిగా చేయడం కోసం ఒక నూతన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అది క్రొత్త నిబంధన. అంతే. ఇదే బైబిల్. అందులో ఒక సంగతి, ఈ గుడ్ ఫ్రైడే సందర్భం సంబంధించిన సంగతి, మట్లాదివారం. గుడ్ ఫ్రైడే ఇంకా రాలేదు, మాటలో పొరపాట్లు జరుగుతుంది. మట్లాదివారం అంటే మట్లాదివారం అని పేరు ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు వారు గాడి మీద ఎక్కి యెరూషలేమునకు వస్తుంటే అందరూ వారిలో ఉన్న సంతోషాన్ని వ్యక్తపరచడం కోసం ఖర్జూరపు మట్టలు తీసుకొని వచ్చి ఎత్తి హోసన్నా జయమని పలికారు. ఇంకా మట్టలు అని పేరు పడిపోయింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పలు ప్రాంతాలకు కాలి నడక ద్వారా ప్రయాణం చేశారు. చెప్పండి, నడిచి వెళ్ళారు. ఒక్క యెరూషలేములోనే కాదు, ఒక్క ఇశ్రాయేల్ దేశంలోనే కాదు, ఆయన ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా వెళ్ళారు. ఆయన బైబిల్ గ్రంథంలో ఉంది. తూరు సీదోను ప్రాంతములను ఆయన వెళ్ళినప్పుడు అని ఇట్లా ఉంది. గెరాసేనుల దేశమునకు ఆయన వెళ్ళినప్పుడు అని ఉంది. అంటే అవి ఇశ్రాయేల్ దేశంలోనే కాదు. అంటే ఆయన అందరి కోసం వచ్చాడు. రెండవది, ఆయన ప్రయాణం చేసిన విధానం ఇంకొకటి. మీరెవరైనా చెప్పండి. ఏమో కాలినడకన ప్రయాణం చేశాడు. ఇంకోటి పడవలో ప్రయాణం చేశాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నారు బైబిల్? ఓరం ఇది కాసేపు తలకాయ అంటే ఇళ్ళకాడ సంగతులన్నీ బుర్రలో బాగా తీసుకొని పోయి ఉంటే దేవుని సంగతులు ఏడెక్కుతాయి? దేవుని సంగతులను కూర్చుకోవాలి, మనసులో విని, వాక్యం విని ఇంటిపోవాలి. మనకు బుర్రనుండా ఏ సంగతులు ఉంటాయంటే, ఏ సంగతులు ఉంటాయి? అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ప్రతిరోజు పాటించాలి. అపహాసకులు కూర్చుండట చోట నువ్వు కూర్చోవు కానీ నీ దగ్గరికి వస్తారు. వాళ్ళు కూర్చుంటారు నీ దగ్గర, వాళ్ళు ముచ్చట నువ్వు వింటావు చక్కగా. ఇక దేవుని సంగతులన్నీ బయటికి వెళ్ళిపోవాలి. చిన్న సందర్భం చెప్పలేకపోతే నాకు ఎట్లా సంతోషం ఉండేది చెప్పండి? బాప్తిసం తీసుకొని దేవుని దగ్గర ఆరాధన చేస్తూ మీరు నేర్చుకోవాల్సిన సంగతులు నేర్చుకోకపోతే ఎలా ఉండిద్దండి? ఎవరమ్మా మీ పాస్టర్ గారు అంటారా అనరా? నన్ను అంటారా అనరా? మీరేం చేసినా నన్ను అంటారు, మనం అందరం ఏం చేసినా దేవుణ్ణి అంటారు. ఒకటి కాలి నడకన ప్రయాణం, రెండు పడవ ప్రయాణం. ఇంకా ఏమైనా ప్రయాణాలు చేశాడా చెప్పండి? చేశాడా? చేయలేదా? చెప్పండి. కాలినడకన ప్రయాణం, ఇంకా ఆయన మోసుకున్నాడు. అదే గాడిద మీద ఎక్కి ప్రయాణం చేశాడు ఆయన. ఎక్కడికి? యెరూషలేము. ఆ చిన్న సంగతులు చెప్పాలి, నేర్చుకోవాలి బాగా.
పండుగలని తీసేస్తే ఏముంది? ఆహా, అట్లా ఉన్నా అట్లా అన్నా తీసేస్తే ఏమైంది? ఏంది? ఆ? ఏయ్, ఈ పండుగలో చేపలు ఎంత కాసేపు ఆగి రాకు, ఇదిగో 3ంటికి రా. ఆయన నడిచి ప్రయాణం చేశారు, పడవలో ప్రయాణం చేశారు, గాడిద మీద ఆయన ప్రయాణం చేశారు. గాడిద ఆయనకు వాహనం అయింది. అది ప్రతి పండగకి ఒక స్పెషల్ ఏంటంటే ఒక కొత్త పాఠం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. గాడిద ఎందుకు ఎక్కాడు? ఎందుకు గాడిద ఎక్కాడు ఆయన? ఎందుకు గాడిద ఎక్కాడంటే ఆయన సంకల్పంలో యెరూషలేముకి నేను గాడిద మీద వెళ్ళాలని ఆయనే ముందుగా రాయించాడు. ప్రవక్తలు దర్శనంలో చూశారు. చూసి ప్రవక్త రాశారు, నివాసులారా బహుగా సంతోషించి రాజు అని యెరూషలేము గురించి చెప్పారు. యెరూషలేము గురించి కాదు, ఆయన ఉంచబోయే వారందరి కోసం ప్రతి వాగ్దానం రాయబడి ఉన్నది, ప్రతి ప్రవచనం రాయబడి ఉన్నది. నీ రాజు అని నేను చెప్తా ఉంటే అది నీకు, నీ రాజు అని మీరు చదువుతా ఉంటే అది నాకు. ఆయన మన అందరికీ రాజు. ఏమని పిలిచారు అక్కడ? రాజు. రాజులకే రాజు. రాజులను మార్చే రాజు ఆయన. రాజులను పడదోసే రాజు ఆయన. రాజులను నియమించే రాజు యేసుక్రీస్తు వారు. ఆయన నీ రాజు, ఆయన నా రాజు, ఆయన మన అందరికీ రాజు. ఈ రాజు అంట ఎవరు? నీతిపరుడు, నీతి కలిగిన వాడు. ప్రపంచంలో చాలా మంది రాజులు ఉన్నారు, ఎవరికి నీతి లేదు. మంచి పేరు సంపాదించుకున్నవారులే కానీ నీతిని కలిగిన వారు లేరు. ఈ రాజు ఎవరంటే నీతిపరుడు, నీతి కలిగిన వాడు. అబద్ధికుడు కాదు, మోసం చేసేవాడు కాదు, దుర్మార్గుడు కాదు. మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు ఆయన రాజు. ఆయన మనకు రాజు. కాపాడేవాడు కానీ చూసేవాడు కాదు. అందుకే ఆయన రక్షించేవాడు, బాధల నుంచి రక్షిస్తాడు. రక్షణ గలవాడు, రక్షకుడు. ఆయన పేరే రక్షకుడు. భక్షకుడు మాత్రం కానే కాదు. దీనుడై, ఏమై? రాజు దీనుడై. రాజులు అంటే ఎలా మాట్లాడతారు? రాజులు ఎలా ప్రవర్తిస్తారు? రాజు ఎలా కేంకరిస్తారు? కానీ ఈ రాజు దీనుడై, గర్వంతో కాదు, అహంకారంతో కాదు, దీనత్వంతో, దీనంగా. కొంచెం డబ్బు ఉంటే, కొంచెం బంగారం ఉంటే, కొంచెం ఆస్తి, కొంచెం అండబలం ఉంటే వాళ్ళని పట్టుకోలేరు.
నేను ఎక్కువ అంటలా, కొంచెం ఉంటేనే ఈ కళ్ళు ఎక్కడున్నాయో ఎక్కడికి వచ్చేస్తాయో. అంటే మనుషులకు అంత అహంకారం, అంత ఇది వచ్చేస్తుందండి. దేవుడు భూమి ఆకాశములను సృజించినవాడు, ఒక్క మాటతో సమస్తాన్ని కలుగజేసిన దేవుడై ఉన్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలను కలుగజేసిన దేవుడు. బలం అయింది, ఆయనే బలవంతుడు. అట్లాంటి బలవంతుడైన దేవుడు దీనుడై, చెప్పండి ఎలా? దీనుడై. ఒక చిన్న సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాజు అంటే పెళ్లి కొడుకు అని అనుకుంటాం. పెళ్లి కొడుకు వస్తా ఉన్నాడు. పెళ్లి కొడుకు కానివ్వండి, పెళ్లి కూతురు కానివ్వండి, పెళ్లి అయ్యే వరకు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు? కూర్చోండి, చాలా చూసుకుంటామా అంటే చూసుకుంటాను అంటే అప్పుడు వాళ్ళలో పెళ్లి చేసేది, పెళ్లి ముందు ఇప్పుడు ఇదేంది అంత దీనత్వం, దీనత్వం చూస్తారు, ఏమి కనబడదు. ఈ మధ్య కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోలు చూస్తా ఉంటే ఈ పెళ్లి కార్యక్రమాల్లో కొన్ని సంప్రదాయాలు, దండలు ఇవ్వటం, భోజనం పెట్టడం, ఒకరికొకరు అది ఆటలు ఉంటాయి కదా, ఆటలు ఆడటం కదా. అందులో పెళ్లి అన్నం పెట్టాల్సి వస్తే పెళ్లి కొడుకు అన్నం పెట్టాల్సి ఆట పట్టిస్తా ఉంది. దగ్గర పెట్టడం, వెనక్కి తీయటం, దగ్గర పెట్టడం, వెనక్కి తీయటం. పెళ్ళైన తర్వాత ఆట పట్టిస్తే బాగుండేది, పెళ్లిలోనే ఆట పట్టించింది. ఈయన గారి ప్రతాపం అంతా బయటకు వచ్చింది. ముద్ద తీసుకొని మొహానికి రాసి పట్టడం మొదలు పెట్టేది పెళ్లిలోనే. ఇప్పుడు ఏం బయటపడింది? పాపం, గర్వం, ఇవన్నీ బయటకు వచ్చేసినాయి. రాజకీయ నాయకులు దండం పెడతారా ముందు ఇంటికి తిరిగి, తర్వాత దండం పెట్టకపోతే దంతారు. చేతులు పెట్టుకొని మాట్లాడకపోతే దంతారు, పిడిగుద్దులు గుద్దుతారు, అవసరం మొహం మొగలు కొడతారు. ముందు దీనత్వం చూపిస్తారు, తర్వాత వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. పెళ్లి కొడుకైనా, పెళ్లి కూతురైనా, బయట రాజకీయ నాయకులైనా, రాజులైనా, ఈ రాజు దీనుడై, చెప్పండి ఏమయ్యి? దీనుడై, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై, మహాశక్తి సంపన్నుడైన దేవుడు, అగ్ని జ్వాలలో నడిచే దేవుడు, వర్షాన్ని ఆజ్ఞాపించే దేవుడు, వడగండ్లను ఆజ్ఞాపించే దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను తన పరిధిలో ఉంచుకొని నడిపిస్తున్న దేవుడు దీనుడై. అంటే తన బలాన్నంతా, తన మహిమనంతా పక్కన పెట్టేసేసి చాలా తగ్గించుకొని గాడిద ఎక్కి, గాడిద పిల్లనికి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ఆ ప్రవచన గ్రంథంలో రాయించాడు గనక ఆయన ఆ యెరూషలేం పట్టణానికి వెళ్ళబోయేటప్పుడు ఒక గాడిదని ఎక్కాల్సి వచ్చింది. ప్రవచనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ ప్రవచనం గురించి
వ్రాయబడి ఉంది, లేఖనములు నెరవేరున్నట్లు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ గాడిద ఎక్కిన సందర్భం యేసుప్రభు వారు మత్తయి సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం, ఈ సువార్తల్లో ఈ 3 భాగాలలో మత్తయి సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయంలో దేవుడు అంచాడు. జకర్యా గ్రంథంలో జకర్యా చూసిన ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం దేవుడు ఈ భూమి మీద గాడిద ఎక్కి యెరూషలేము ప్రయాణం ప్రవచన నెరవేర్పు కోసము ఏదైతే దేవుడు మర్చిపోయేవాడు కానీ జాగ్రత్త. దేవుడు మర్చిపోయేవాడు. దేవుడు నీవు చెప్పిన తీసుకొని గాలి ఇదిగో నీ రాజు గాలికి సందర్భం మంచి బాగా ప్రత్యేకంగా ఉన్నవారేమో పేదవారేమో గాడిద మీద ప్రయాణం చేసిన సంగతి ఉంది. గాడిద గంట కట్టి రాత్రే ఐగుప్తుకు వెళ్ళిన సంగతి. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద గొప్ప వాటిని కోరుకోలేదు, ఒక గాడిదను కోరుకున్నాడు. అది అనాది సంకల్పంలోనే. ఇంకొక మంచి సంగతి ఈ సంవత్సరం నేను మీకు చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ వాక్యం చాలా ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఇంకొక మంచి సంగతి ఏంటంటే, దేవుడు గాడిద మీద వెళ్ళాలని ముందే నిర్ణయించుకున్నాడు కదా, ముందే రాయించాడు కదా. అంటే ఈ గాడిదను దేవుడు ముందే ఎన్నుకొని ఉన్నాడు, చూశాడు. ఈ గాడిద ఇప్పుడు దేని కోసం పుట్టింది? యేసు ప్రభువును మోయడానికి పుట్టిందండి. స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం అర్థం ఏంటంటే, ఈ భూమి మీద దేవుని కోసం పనిచేయడానికి మనుషులు కావాలి, దేవునిని మోసుకొని వెళ్ళడానికి మనుషులు కావాలి. అవి వాళ్ళు కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడినట్లు, మీలో మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు చూడుడి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 26 నిన్ను పిలిచిన దేవుడి నీలో రీతిని గొప్ప
ఉన్నాయని ఏర్పరచుకోలేమన్నాడు. ఈ నేను దేవుడిని సమయంలోనే దేవుని ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ మనం ఎన్నిక లేని వారిగా పుడతామని దేవునికి తెలుసు. తృణీకరించబడిన వారిగా ఉంటామని దేవునికి తెలుసు. నిషేధించబడిన రాయిలాగా ఉంటామని ఈ రాయి ఎందుకు పనికిరాదని విసిరేయబడిన వారికి ఉంటామని దేవునికి తెలుసు. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనం ఈ లోకంలో మోసుకొని వెళ్ళడానికి స్తోత్ర. ఇప్పుడు మనం దేవుడు మోసే వారిగా ఉండాలి. దేవునిని మన హృదయాల్లో, మన జీవితాలలో మోసేవారంగా ఉండాలి. మనం ఏం మోయకూడదు? మనం మోయకూడని వాటిని, తెచ్చుకోకూడని వాటిని మన భుజాల మీద తెచ్చుకోకూడదు. మోయకూడని వాటిని మనం మోయకూడదు. ఏం మోస్తున్నారంటే దిగులు, చింత మనం మోయకూడదు. యేసయ్యను మోయాలి. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు మనం మోసుకొని వెళ్ళకూడదు. కోసం ప్రార్థన చేయాలి. ఎవరిని మోయాలి? మనం మోయాలి. దేవుడు అది కోరుకుంది, ఆయన కోరుకుంది. మోయకూడదు. యేసయ్య నీ జీవితంలో లేదా అనేది ప్రాముఖ్యం. ఎవరి సంతోషమో నువ్వు కోరుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో ఎలా ఉండగలుగుతాడు? ఆ ఎన్నిక లేని ఈ భూమి మీద గాడిదను కోరుకున్నట్లుగా దేవుడు మన జీవితాలను కోరుకొని విలువైన వాటిగా చేయాలని ఆయన అనుకున్నాడు. స్తోత్ర. విలువ రావాలని ఇప్పుడు పదే మీరు ఎక్కువ బైబిల్ ప్రార్థన చేయండి. మా కోసం కాదు, మీ జీవితం మీది. దేనికి? ఎవరికి విలువ? నీకు విలువ వస్తుంది. ఆయన ఉన్న చోటు నువ్వు ఉంటే నీకు విలువ. ఆ గాడిదని అలా ఎన్నుకొని గాడిద మీద ధీరుడై ఎక్కాడు. చెప్పండి, ఎక్కాడు. తగ్గించుకో. కొంతమంది స్థితి చిన్నదైనా చాలా గొప్పగా చూసుకుంటా ఉంటారు. అయ్యో నేను ఇంత చిన్నవాడిని అనుకోరు. యేసుప్రభు అంత మహోన్నతుడైన దేవుడను తగ్గించుకొని ఈ ప్రపంచంలో హీనంగా చూసే గాడిదని ఎక్కించుకోవడానికి తల నుంచి గాడిద ఎక్కాడండి. తల ఉంచుకున్నాడు, తగ్గించుకున్నాడు. రాజులు గుర్రాలు ఎక్కుతారు, కానీ ఆయన తగ్గించుకొని మనసులో తగ్గించుకొని గాడి ఎక్కాడు యెరూషలేము ప్రయాణం కోసం. మంచిదేంటి? అది అర్థం చేసుకొని దాన్ని బట్టి ఇంకా ఏమైనా తగ్గించుకోవాలి. మనిషి ఒక్కొక్క కళలు చాలా తెలుసుకుంటాం.
ఎంత కట్టలేదు ఇంకా. మంది గిన్నెలన్నీ చేయరు. విషయం ఏంటంటే, బంగారం వేసుకుంటాయి. బంగారం. బంగారం మరి పిచ్చి బంగారం కొంటే ఎలా ఉంది? బంగారం కొంటే మాకు మేడం చేసుకొని బంగారం లాగా ఎలా మంచి బంగారం అనుకొని అన్ని విషయాలు ఏమిటి? ఏంటంటే వాటిలో రాయబడినట్లుగా నేను చెప్తున్నాను. ఇది వాటి మనస్సు ఉందా? తక్కువ వాటిలో చేసుకుంటే మనం ధ్యానించుకున్నాం. చిన్న వాటి మనసు చిన్న వాటిని మనం అక్కడ అడుగుతున్నప్పుడు కాల్ చేయి. మన మనస్సు ప్రవర్తన మనస్సాక్షి బాగలేకపోతే అప్పుడు అవమానం వస్తుంది. మన మనసు బాగుంది అనుకోండి, మనం పవిత్రంగా ఉన్నాం అనుకోండి, ఏ వస్తువు పట్టుకున్నా దానికి విలువ వస్తుంది. ఇప్పుడు నాకు చాలా గంపడి ఆశలు ఉండేవి. ఇక్కడికి రమ్మన్నాడు యేసుప్రభు గారు. ఇక్కడ ఎన్నిళ్ళు తిరిగానో అందరికీ తెలుసు. రాణి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అది పడిపోయింది మధ్యలో. గతి లేదు, వేరే చోటికి వెళ్దామంటే సేవ దెబ్బతింది, ఇక్కడే ఉండాలా. అసలు నాకు వాస్తవానికి అయితే అసలు ఇక్కడ ఉండడానికి ఒక్క క్షణం కూడా నా మనసు కాదు, మనసు లేదు. అసలు ఒక్క క్షణం కూడా ఉండడానికి నాకు మనసు లేదు. ప్రభు చెప్పాడు కాబట్టి ఉంటున్నాను. ఓర్చుకుంటే తర్వాత ఆయనే చూసుకుంటాడు అని ప్రార్థన చేసుకున్నాను. నా ఫోన్ నెంబర్ దొరికింది. ఆ ఇంట్లో ఎట్లా ఉంటాను, ఎట్లా ఉంటాను అనుకున్నాను. నేను పాతి పారేది తెలుసా మీకు? ఈ చెక్కలు చూసి కొంతమంది ఎగతాళి అవే చెక్కలు ఇప్పుడు నేను వేసుకున్నాను. విలువగా చూసుకున్నాను. బయట చూసుకుంటాను, ఫ్లెక్సిబుల్ జరుపుకుంటా ఉన్నాను. సిగ్గుపడ్డా తెచ్చుకోవడానికి. అలా ధర్మపరి షీట్లు చేస్తామంటే ఇష్టంగా చూశాను. ఇక్కడ ఇచ్చిన ఇష్టంగా చూశాను. ఆదుకుని అప్పుడు 2 ముద్దులు, ఆ ముద్దులు జాకెట్ మధ్యలో లేపి ఆ ముద్దులు నిలబెట్టి ఆ ఇంట్లో ఉండాను. ఒక గట్టిగా నేను సేవ చేస్తున్నా ఇది ఎట్లా అని చెప్పి నేను దేవుని పట్ల సర్దుకున్నాడు. అడుగు పెట్టిన ప్రతి చాలా చూసి మంచి మనసు కలిగిన వారు అడుగు పెట్టారు. మనం బాగుంటే మా వాడి యేసుబాబు గారు గాడి ఎక్కితే ఏళన చేయాలని పోయి జైలు కొట్టారు. గాడి చూసి కాదు, చూసి. మామూలుగా గాడి కనబడితే ఎవరైనా గాడిలు ఎందుకు ఉపయోగిస్తున్నారంటే పేదవాళ్ళు దూర ప్రయాణం కోసం ఉపయోగిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే గుండు కొట్టి సున్నం కొట్టి బొట్లు పెట్టి మెడలో చెప్పులు దండేసి ఊరంతా దిగారు గాడి మీద అవమానపరచడానికి. అదే అవమానపరచబడడానికి వాడిన సాధనాలు యేసుప్రభు వారు వాడుకుంటే ప్రజలందరూ
వారు కూర్చుంటే నడవని గాడిద మీద చెట్లు కమ్మలేదు. గాడిద మామూలుగా లేదు. గాడిద మామూలుగా లేదు. దానికి నోచున్నట్లయితే ఎంత సంతోషం. జీవితాలకు ఎంతో వస్తుంది. దేవుడు దేవుడు కోరుకొని ఉన్నాడు. ఈ గాడిద ప్రజలందరూ వస్తారా పొడి చెట్లు ఎందుకు జయం పలికారు? యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రయాణం వెళ్తూ ఉన్నారు? ఆయన ప్రాణం పెట్టడానికి యెరూషలేము వెళ్తూ ఉన్నారు. ప్రజలందరి కోసం వీళ్ళు జయం అని పలుకుతున్నారు. దేవుడు వారి నోట ఆ మాట ఉంచారు. దేనికి? యేసు ప్రభు వారికి జయం కలగబోతుంది సిలువలో. ఆయన మన అపరాధములను భరించి ప్రతి దెబ్బ ఓర్చుకోవాల్సి ఉంది. దానికి నిదర్శనంగా ముందుగానే జయధ్వనులు వినబడ్డాయి. సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను. సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను. విశ్వాసయాత్ర కడగండ్ల పాలైనను కష్టాల కడలి చెలరేగి ప్రభువారు శ్రమలు అనుభవించడానికి ఆయనకు తెలుసు ఎలాగో హింసిస్తారో, ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో, ఎంత గాయపరుస్తారో తెలుసు. వెళ్ళబోతున్నాను మనుషులు హింసించి వైపు దేవుని కోసం ముందు వేసేటప్పుడు చాలా ఆలోచనలు, చాలా గందరగోళాలు నీళ్ళు పెనవేసుకుంటే దేవుడు ఏం వినిపిస్తాడు తెలుసా? వాగ్దాన ధ్వనులు వినిపిస్తాడండి. జయము, నీకు జయము కలుగుతుంది, నీకు అపజయము కలగదు, నీకు జయమే కలుగుతుందని దేవుడు వాగ్దాన పూర్వకంగా వాక్యం ద్వారా వినిపిస్తాడు. అలాగే అప్పుడు యేసుక్రీస్తు వారు అందరినీ బలపరిచారు, అందరినీ స్వస్థపరిచారు, అందరినీ ఆదరించారు. ఇప్పుడు చిన్న పిల్లల నోట వినిపించే కేకలు
జయము, జయము, దావీదు కుమారునికి జయం, సిలువలో జయం కలగబోతుందని త్యాగేశారు. దేవుడు పలికించాడు ఆ మాట. ఆయన అంటే గిట్టని వారు ఇప్పుడు కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ గిట్టని వాళ్ళు ఆయన వెంట ఉండడం ఎందుకు? అసలు గిట్టకపోతే వినడం ఎందుకు? ఈ పిల్లల కేకలు, వీళ్ళ నోరు మూపించు, వీళ్ళేం పలుకుతున్నారు చూడంటే, ఇప్పుడు వాళ్ళ నోరు మూపిస్తే జయము జయం అని రాళ్లు పలుకుతాయని యేసుప్రభు వారు చెప్పారండి. రాళ్లు పలుకుతాయి, రాళ్లు కేకలు వేస్తాయి. యేసుక్రీస్తు వారికి సిలువలో గొప్ప విజయం కలగబోతుందని మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని వారి హృదయంలో ఉన్న సంతోషాన్ని తెలియజేశారు. విజయమే కలగబోతుందని. ఇప్పుడు ఆయన అన్ని దెబ్బలు భరించాలి. గడ్డ వెంట్రుకలు పెరుగుతారు, మౌనంగా ఉండాలి. పిడిగుద్దులు గుద్దుతారు, మౌనంగా ఉండాలి. జయం అంటే ఏంటి? ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టడం కాదు జయం. ఒక దెబ్బ తిన్నప్పుడు మౌనంగా సహించి ఓర్చుకోవడం విజయం. స్తోత్ర. అది యేసుప్రభు వారు నేర్పించారు. ఒక మాట అంటే 4 మాటలు అనడం కాదు జయం. మానసిక బలహీనులు 1కి 4 అంటారు, 1కి 2 కొడతారు. మానసిక బలవంతులు ఓర్చుకొని దేవుడి ఆయన ప్రాణం నీవు చచ్చిపోయింది కాదు, ఇంకా అయిపోయింది. ఆయన మరణంలో గడి మీద వచ్చాడండి. వచ్చాడు మరణం నుంచి అందరూ రాజులు మరణము అపవాదిని గెలిచి జయించి వీళ్ళు మాటలు ఆయన మరణాన్ని జయించబడింది. అదే మాటలు పండుగ. ఈ గాడి ఈ ఖాళీగా వచ్చిన లేకుండా ఎవరికైనా లేకపోతే ఎప్పుడు ఏ స్థితిలో ఈ పండుగ
సంఘంలో ఉండాలి. తీసుకోవాలి. తగ్గితే అందరూ అది ఎవరైనా గడపగలరా? ఒక్క మాట కూడా లేదు. ఎవరికైనా మన వీళ్ళు వాళ్ళ ఇంట్లో కుర్చీ ఉండవచ్చు, శ్రేణులు ఉండవచ్చు, రేకులు ఉండవచ్చు. ఎవరు తెలుసుకోవాలి? అప్పుడే కాదు జరిగేది. నేను అనుకున్నా పాస్టర్ గారు, ఈ ఉదాహరణ అయ్యా కూడా వాడరు. ఇది చేసరా దేవుని తగలు అంటే ప్రతి పండుగలో స్పెషల్ పాటలు నేర్చుకోవాలి, గుణ పాటలు కూడా నేర్చుకోవాలి. చూసుకుంటే మనతో ఉంటాడు, ఆయన తీసుకున్నాడు, మనం కూడా తీసుకోవాలి. ప్రధానమైన విషయం ఏంటంటే ఆయన ఎలా తీసుకున్నాడో మనం తగ్గించుకోవాలి. ఆయన ఎలాగూ ధీరుడయి మనంగా వెళ్ళాడో మనం కూడా సమంగా వెళ్ళాలి. మనకు జయమే కలుగుతుంది కానీ అపజయం కలగనే కలదు.